వారందరికీ వందనాలు. ఈ సమయంలో ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కొంటిని పుట్టినవారు అనుకుంటుని. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీ కొందనములు స్తోత్రాలు ప్రభువా. గడచిన కాలమంతా నీ కృపాక్షేమాలు వెంట ఉంచి ఈ సమయంలో మా ముందు ఈ జ్ఞాపకార్థ కూడికించినందుకు నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి ఈ సమయంలో మీ దాసుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా చదువుబడిన ఈ లేఖన భాగమును ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును ప్రియుడును యేసు ప్రభుల వారి పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. జాగ్రత్తగా వినండి. కోళ్ళు ఏం చేస్తాయి తెలుసా మీకు? చూసి ఉంటారు కదా చాలామంది. కోడి ఏం చేసిద్ది? నేను ఎవరికి తెలీదా చెప్పేదాకా? పొయ్యిలో పడుకొని ఆ మసి అంతా రాసుకుంటా ఉండిద్ది, గిల్ల 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 అని. ఓ 5 నిమిషాలు అయిపోయినాక లేచి అడిపోయి ఇట్టనిద్ది. అంటే ఆ మసి అంతా రాలిపోయింది. అంతే కదా? కొంచెం పెద్దగా చెప్పమ్మా, చిన్నగా కాదు. ఆ మసి అంతా రాలిపోయింది, ఇంకేముండదు కోడికి. మరి కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి, వదిలేయొద్దు వాక్యాన్ని. ఈ వాక్యం దావీదు మాంగారికి కాదు, ఆయన ఎప్పుడో కాలం చేశాడు. ఇక్కడ రాసింది కదా. కాబట్టి చదువమ్మా. కాలము చేసిన వారే ధన్యులను కొంచిరి. హల్లెలూయా. పెద్దగా అనండి అమ్మ, హల్లెలూయా అని. షాలేం రాజు గారు ప్రార్థనకి వెళ్ళారు కదా మీరందరూ, హల్లెలూయా అని. అయ్యగారు అంటాడు కదా, అయ్యగారు ఖచ్చితంగా అంటాడు. ఇక్కడేమి అంటానికి? దావీదు మామ బ్రతికున్నప్పుడు చెప్పేవాడు నాకు, అబ్బాయి ఎక్కడ ప్రార్థన పెట్టినా నీ స్వరం వినపడాలబ్బాయి అంటాడు. అంటే నేను ఆ భాషలో చెప్తున్నా అండి, స్వరం అంటాడు అనడు, కానీ నీ గొంతు వినపడాలబ్బాయి అనేవాడు. ఇప్పుడు షడ్రకు కూడా అదే బాణీలోకి వచ్చాడు. నీ గొంతు వినపడాలి మామా అని ఎప్పుడో ఫోన్ చేశాడు నాకు. నీ గొంతు వినపడాలి. ఇక్కడ కాలము చేసిన వారే ధన్యులనుకొంటిని. కాలము చేసిన వారు ధన్యులు. మరి కాలము చేసిన వారు ధన్యులు అంటే బ్రతికున్నవారు. చదువమ్మ, ఆ కింద రాయబడి ఉంది. కాదు, పైన. యోచించితిని, దిక్కులేక
బలవంతులు గనుక లేకపోయెను. చాలమ్మా. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పగలరా? కొంచెం అడిగే అలవాటు ఉంది నాకు, ప్రశ్నించే అలవాటు ఉంది ఎక్కువగా. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఏ కాలంలో ఉన్నాం అమ్మ? కృపాకాలంలో ఉన్నాం మనం. తర్వాత కృపకాలము దాటిపోతే కృపకాలము దాటగనే ఆపాయపు దినములలో. చాలు. కృపకాలం దాటిపోతే అపాయపు దినాలంట ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మనము అపాయపు దినములలో పడకుండా ఉండాలి అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది కాలము చేసిన వారే కాబట్టి. 2వ వచనం మొదటమ్మ చదువు. బ్రతుకుచున్న వారి కంటే అంటే బ్రతుకుచున్నవారు ఎలాంటి వారో తెలుసుకోండి. నేను చెప్పనవసరం అవసరం లేదు. బ్రతుకుచున్నవారు ఎలాంటి వారు? బ్రతికినటువంటి వారు. చనిపోయినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నావా? జ్ఞాపకం చేసుకోవడం లేదా? ఇది ఎన్నో సంవత్సరం దావీదు మాంగారు చనిపోయి 3. మొదటిసారి ఒక జ్ఞాపకార్థ కూడిక, పోయిన సంవత్సరం ఒక జ్ఞాపకార్థ కూడిక, ఇది 3. కానీ మనకు మాత్రం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తుంది. నిన్నటి వలే చదువుతామమ్మా. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనం. మంటికి మార్చుచున్నావు, సెలవిచ్చుచున్నావు. 1000 సంవత్సరములు గతించినా గాని నిన్నటి వలే ఉన్నవే. చాలం. ఎన్ని సంవత్సరాలంట? 1000 సంవత్సరాలైనా నిన్నటి వలే ఉందంట. మరి ఈ 3 సంవత్సరాలు మనకి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 1000లో 3 తీసేయండి. 3 సంవత్సరాలు అంటే 997 సంవత్సరాలు తీసేయాలి. ఈ 3 సంవత్సరాలు ఎంత? ఆఫ్టర్ ఆల్ చిన్న విషయం ఈ 3 సంవత్సరాలు. కానీ ఈ 3 సంవత్సరాలు మనకి నిన్నటి వలే ఉన్నాయి. జ్ఞాపకార్థ కూడిక అనగానే ఎంతమంది పరిగెత్తుకుంటూ వచ్చారు? ఎంతమంది చెవి ఇక్కడ పెట్టారు? చెవి ఇటువైపు ఉన్నది, ప్రార్థన వైపు చెవి ఎంతమందికి ఉన్నది? నేను వచ్చేటప్పటికి ఆ ఇంట్లో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇక్కడ. అంతే. ప్రార్థన ఎప్పుడు తెలుసు? ఎప్పుడూ తెలుసు ప్రార్థన. ఎందుకని? అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు, నిన్నటి వలే. ఎన్ని సంవత్సరాలైనా ఎప్పుడైనా కానీ నిన్నటి వలే ఉన్నాయంట. చనిపోయిన వారిని మనం ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎప్పుడెప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం? అసలు కొంతమంది ఇది సమయం కాదు అయినా కానీ చెప్తున్నాను, వదిలేస్తారు ఎమ్మంటనే. అంతే. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని అనుకోండి. నేను కూడా ఒకడిని. చనిపోయిన వాళ్ళని వదిలేసామ్మా. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు 1000 సంవత్సరాలు అయినా కానీ ఎట్టుందంట? నిన్నటి వలే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 1000 సంవత్సరాలైనా నిన్నటి వలే ఉంది.
కాబట్టి బ్రతుకుచున్న వారి కంటే చనిపోయిన వారే ధన్యులు. అంటే బ్రతికున్నవారు చనిపోయిన వారిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఇది ఇలాగా 3 సంవత్సరాలైనా జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొంతమంది 1 సంవత్సరానికే. నాలాంటి వారు 1 సంవత్సరానికి మర్చిపోతున్నాం ఇక తర్వాత. ఎందుకని? పరిశుద్ధ గ్రంథం వాక్యం చెప్తుంది ఈ మాట. నిన్నటి వల్లే జ్ఞాపకం చేసుకయ్యా అని. మనం మర్చిపోతున్నాం అంతే. ఎందువల్ల? అనుసరించలేక, ఆచరించలేక, దీవించబడలేక, ఆశీర్వదించబడలేక, అసలు ఆ మనిషిని జ్ఞాపకాల్లో నుండి తీసివేశా. ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం? ఆ మనిషితో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం? అయినా కానీ ఒక్కరోజుకే తీసేయి 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 అని ఇక్కడ చెప్తున్నాడు. బ్రతికిన వారి కంటే సచ్చిన వారు ధన్యులు. దావీదు మాంగారు ఎంత ధన్యుడో ప్రియ దేవుని బిడ్డల. హల్లెలూయా! ఎంత ధన్యుడో. మరి చనిపోయిన వారే ధన్యులు అంట. నేను చెప్పడం లేదు ఈ మాట, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ ధన్యుణ్ణి మనం ధన్యతగా చేస్తున్నామా అని ఎలా చూస్తున్నాం? ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఒక్కరోజు కాదు జ్ఞాపకం చేసుకునేది, 1000 సంవత్సరాలైనా కానీ నిన్నటి వల్లే జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అయితే రెండో వరుస బ్రతికున్న వారి కంటే కాబట్టి అనుకుంటుని పుట్టినవారు ఉభయుల కంటెను వారే ధన్యులనుకొంటిని. చాలమ్మా. ఈ ఉభయులంటే ఎవరు? పుట్టనివారు, పుట్టినవారు కాదమ్మా, పుట్టనివారు. నువ్వు బాగా చదువు. పుట్టని వారి కంటే, బ్రతికున్న వారి కంటే ఎవరంట ధన్యులు? పెద్దగా చెప్పాలి అందరూ. చనిపోయిన వారే. హల్లెలూయా! మరి ఇప్పుడు దావీదు మాంగారు ధన్యుడా అన్యుడా? ధన్యుడా అన్యుడా? మరి అన్యులు ఎవరు ఇప్పుడు? అమ్మ చక్కగా చెప్పావమ్మా. ఎవరమ్మా? మనం అందే. అబ్బా మనమే. అన్యులు మనమే. దేవుని జ్ఞాపకం చేసుకోలేక, దేవుని సన్నిధిలోనికి పోలేక, దేవుని స్తుతించలేక, ఘనపరచలేక, మహిమపరచలేక, ఆ మార్గంలోనికి వెళ్ళలేక వెనుకంజలో ఉంటాం మనం. వెళ్ళేటటువంటి వారు తక్కువ. లోకమును చూసి లోకం లాగుతుంది. తామర పుష్పం ఉంది, ఎక్కడుండిద్ది? నీటిలో ఉండిద్ది. ఆ తామర పుష్పాన్ని, ఆ తామర ఆకుని కోసి ఒక చుక్క నీళ్ళు అయ్యి దాని మీద నీళ్లు కనపడవు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం లోకంలో ఉన్నప్పటికీ కూడా, మాట్లాడుతున్నప్పటికి కూడా ఏమంటకూడదు? లోకము అంటకూడదు. హల్లెలూయా! ఇక్కడ చెప్తుంది ధన్యుడు. నీవు, నేను, మనం అందరం ధన్యుల లిస్టులో చేరాలా? అన్యుల లిస్టులో చేరాలా? ధన్యులుగా చేరాలి అంతే. ఇంకా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నేను చెప్పడం లేదమ్మా. నా మాట ఎవరు నమ్మొద్దు, పరిశుద్ధ గ్రంథం మాట నమ్మండి. పరిశుద్ధ గ్రంథం ధన్యుడు అని చెప్తుంది. ఇంకా పుట్టనివారు ధన్యులు. పుట్టనివారు ఇంకా ధన్యులంట.
చనిపోయిన వారు ధన్యులు, పుట్టని వారు ధన్యులు, పుట్టినవారు చెప్తారా? పుట్టినవారు ధన్యుల అన్యుల? పుట్టినవారికి ఏమి చెప్పలేదు ఇక్కడ. అంటే వారి బ్రతుకులు దేవుని మార్గంలో లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో ఉంటే దేవుడు వారిని కూడా ధన్యులు అని రాసేవాడేమో పరిశుద్ధ గ్రంథంలో. అది వారి మార్గం సరైంది కాదు, వారి త్రోవ సరైంది కాదు. మరి కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి దావీదు మాంగారు ధన్యుడేనా? ధన్యుడా? ధన్యుడే. బ్రతికున్న మనం మాత్రం ధన్యులం కాదు. పుట్టని వారు ధన్యులు. వారిని గురించి రాయబడి ఉంది, చనిపోయిన వారిని గురించి రాయబడి ఉంది. బ్రతికున్న వారిని గురించి ఏం చెప్తుంది పరిశుద్ధ గ్రంథం? ఏం చెప్పడం? వారే ధన్యులు అని చెప్తుంది. వారిని ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? 1000 సంవత్సరాలైనా నిన్నటి వలే, నిన్నే కార్యక్రమం అయిపోయిందయ్యా అన్నట్లు జ్ఞాపకం చేసుకోవాలంట. మనం 4 సంవత్సరాలుంటే లేదు వదిలేసేద్దాం ఇంకంతే. 4 సంవత్సరాలుంటే వదిలేద్దాం, ఇక 5 సంవత్సరాలు అయితే వదిలేద్దాం, 6 సంవత్సరాలు అయితే వదిలేద్దాం, 7, 8, 9, 10 అయినా వదిలేద్దాం, ఇక అంతే వదిలేస్తాం. కానీ కీర్తనకారుడు దావీదు గారు చెప్తున్నాడు, నిన్నటి వలే జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాగ జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ధన్యుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఒట్టిట్టి వాళ్ళని కాదు, బ్రతికున్న వాళ్ళని కాదు మనం జ్ఞాపకం చేసుకుంటుంది. బ్రతికున్న వాళ్ళని గురించి ఏవి వ్రాయబడలేదు ఇక్కడ. బ్రతికున్న వారి కంటే చనిపోయిన వారు ధన్యులు అని చెప్తుంది. వారిని మనం జ్ఞాపకం చేసుకుని ధన్యుణ్ణి. నీవు నేను మనం ధన్యుల్ని జ్ఞాపకం చేసుకునేవారిగా ఉందామా? బ్రతికున్న వారిని అన్యుల్ని జ్ఞాపకం చేసుకునేవారిగా ఉందామా? ఎలాంటి వారిగా ఉన్నాం ఈ సమయంలో? అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థించండి. అయ్యా, నాకు కూడా మమ్మల్ని ధన్యులుగా జ్ఞాపకం చేసుకునే సమయం మాకు దయచేయమని. అంటే చనిపోయిన వారిని కాదు నేనంటుంది, బ్రతికున్నగానే ధన్యులుగా అనబడేటటువంటి సమయం మాకివ్వు. ప్రార్థించండి ఒక్క నిమిషం, ఎక్కువ సమయం లేదు. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీ కొందనములి స్తోత్రాలు ప్రభువా. ధన్యులుగా ఉన్నటువంటి ఇరువురిని చూశాం. చనిపోయిన వారు ధన్యులు, పుట్టని వారు ధన్యులు. మరి బ్రతికున్న మేము ప్రభువా ఏం నీ పరిశుద్ధ గ్రంథంలో, నీ జీవ గ్రంథంలో మమ్మల్ని ధన్యులుగా